జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి గారు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ సలహాలు కూడా వింటూ ఉండాలి. ఇది నీ సలహానా? అయితే అస్సలు వినను. ఎందుకప్ప తిట్టానని దిగిపోతావా? సిగ్నల్ పడింది అమ్మాయి గారు. అయ్యా ధర్మం, బాబు ధర్మం, ధర్మం చేయండి అమ్మా. అమ్మా అన్నం తినక 2 రోజులైందమ్మా, ధర్మం చేయండి అమ్మా. పోయి అన్నం తింటానమ్మా, కడుపు మలమల మాడిపోతుందమ్మా. ఒక్క నిమిషం. అమ్మాయి గారు, ఒక్క నిమిషం. వీడు చెప్పేది అబద్ధం. వీడు ఆకర్షి బిర్యానీ తింటాడు అమ్మాయి గారు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఆకర్షినా? అమ్మా ధర్మం చేయండి అమ్మా. నీకెలా తెలుసు బిర్యానీ తిన్నాడని? పరీక్షకి వెళ్ళేటప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం నేను విన్నాను. కానీ నీ సలహాలు నేను విన్ను. అమ్మమ్మ ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. కళ్ళు, ఒళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ బానే ఉన్నాయిగా. ఏదైనా పని చెప్పుకుని బతకొచ్చుగా. ఆ పని దొరికితే ఈ పని ఎందుకు చేస్తానమ్మా? తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా పనిలేదు సూర్య, పనిలేదు సూర్య అంటున్నారమ్మా. నీ పేరు సూర్యనా? అవునమ్మా, అడుక్కునే వాళ్ళంతా నన్ను సూరయ్య అంటారమ్మా. సూర్య సూర్య అంటే మా నాన్నగారి పేరు. ఉండు. అమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ధర్మం చేయండి అమ్మా. ఫోన్ తింటే ఆకలి తీరుతుందా? ఇదిగో సూర్య గారు, మీ పేరు మా నాన్నగారి పేరు ఒకటే. ఇలా అడుక్కుని ఆ పేరుకున్న విలువని పోగొట్టకండి. ఏ బడ్డీ కొట్టో పాన్ షాపో పెట్టి దర్జాగా బతకండి, సరేనా? ఇదిగోండి. సరేనమ్మా, ఆ కొట్టుకు మీ పేరే పెడతాను. అమ్మాయి గారు, మీ పేరేంటి? నా పేరొద్దు, మీ పేరు పెట్టుకోండి. మా నాన్నగారి పేరు కదా, బాగుంటుంది. అమ్మాయి గారు, మీరు గడుసుదనం డ్రెస్ వేసుకున్న అమ్మాయికురాలు. నువ్వాపు. అమ్మగారు, మీరెంత ధర్మాతురాలమ్మా, మీకెంటనే పెళ్ళైపోవాలి. స్టూపిడ్. ఎవరు? ఇద్దరు. వాడిది మీ నాన్నగారి పేరు అమ్మాయి గారు. అయ్యో అవును కదా, అయితే నువ్వు ఒక్కడివే స్టూపిడ్. స్టూపిడ్ అంటే అర్థం ఏంటి అమ్మాయి గారు? నూకరాజు అని అర్థం. ఇంగ్లీష్లో ఇంకో పేరు రైస్ పీస్. పూర్తిగా ట్రాన్స్లేషన్ చేయొచ్చుగా. రైస్ పీస్ కింగ్ అంటే నూకరాజుకి ఇంగ్లీష్ పేర్లా ఉంటుంది. అందులో కింగ్ ఉంది కాబట్టి 2 పీసులుగా కట్ చేసి రైస్ పీస్ అంటున్నాను. ఏంటి మొహం అదోలా మారింది? అదోలా అంటే ఏదోలా. ఏదో జరుగుతుంది అంటే ఏంటి ఇంతమంది బెగ్గర్స్ వచ్చారు? ఏదో అంటే ఇదే అమ్మాయి గారు. అమ్మా నా పేరు సూర్యనారాయణమ్మా, మీ నాన్నగారి పేరమ్మా. నా పేరు సూర్యనారాయణమ్మ, మీ నాన్నగారి పేరు ఇదేంటి ఇంతమందికి మా నాన్నగారి పేరుంది? ఉంటుంది అమ్మాయి గారు. ఇందాకటి బెగ్గర్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, వీళ్ళ బెగ్గర్స్ గ్రూప్ లో మన కార్ నంబర్తో సహా మెసేజ్ పోస్ట్ చేస్తుంటాడు. ఇదంతా చైన్ లింక్ అమ్మాయి గారు. ఇంతమందికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదుగా. అందుకే సలహాలు వినమన్నాను. పక్కనే ఏటీఎం ఉంది అమ్మాయి గారు, వెళ్ళి తీసుకురామంటారా? చూడు బావా, మా నాన్నని ఏమీ అనద్దు. మాది మధ్యతరగతి కుటుంబం. అంటే అభిమానానికి ఆత్మాభిమానానికి మధ్య గౌరవంగా బతికే కుటుంబం. ఆ రోజు మా నాన్న అబద్ధం చెప్పి మీ పెళ్లి చేసుండొచ్చు. అది కేవలం మా అక్క జీవితం సంతోషంగా ఉంటుందన్న ఆశతోనే అలా చేశాడు. నా తండ్రే కాదు, ఏ మధ్యతరగతి తండ్రి అయినా ఇలాగే ఆలోచిస్తాడు. అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మా నాన్న చెప్పినవని ఇచ్చే మా అక్కని మీ ఇంటికి పంపిస్తాను. అంతవరకు మీరొచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిది.
అంటే ఏంట్రా? నా భర్తని వెళ్ళిపోమని చెప్తున్నావా? ఇంటి అల్లుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా? అక్క, బావగా ఈ ఇంటి అల్లుడుగా ఆయనకెప్పుడూ ఆ గౌరవం ఇస్తూనే ఉన్నాం. అతనే ఇంటికొచ్చిన ప్రతిసారి కట్నం డబ్బుల గురించి ఎన్ని మాటలన్నా మౌనంగా భరిస్తున్నామే గాని ఏమీ అంటం లేదు. ఎందుకు తెలుసా? ఏ చిన్న గొడవ జరిగినా అది నీ జీవితానికి ఇబ్బంది కలగకూడదని అలా మౌనంగా ఉంటున్నాం. కలిసి కాపురం చేయాల్సింది మీ ఇద్దరు కదా. చూడు బావా, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే మాకు మనశ్శాంతిని దూరం చేయకుండా మీరు ప్రవర్తిస్తే చాలా సంతోషం. నా బామ్మర్దేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కాసేపు ఇక్కడే ఉంటే మాటలతో కన్విన్స్ చేసి నా భార్య పిల్లల్ని నాతో పాటు పంపించేలా ఉన్నాడు. నాకు ముందు నా కట్నం డబ్బులు ఇంపార్టెంట్. సరే బామ్మర్ది, నువ్వింత క్లియర్గా చెప్పావు కదా, ఇక నుంచి అలాగే ప్రవర్తిస్తాను. వస్తాను. ఏమండి ఏమండి ఆగండి. ఏంట్రా ఇది? నా మొగుడు రాక రాక ఇంటికొస్తే నాతో కాసేపు సంతోషంగా ఉండాలనిపిస్తే నీ మాటలతో ఆయన్ని పంపించేశావు. అక్క, ఆయన వచ్చింది నీ మీద ప్రేమతోనూ పాప మీద ఇష్టంతోనో కాదు, డబ్బు మీద మోజుతో. అది నువ్వు గ్రహించినాడు నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకోగలవు. మాటలకే ఎన్నైనా చెప్తావు. అక్కమదానాలు నువ్వు రావే ముద నష్టపుతానా. నీ వల్లేనే. అయ్యో, నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు ఈ దరిద్రం. పదా నోరమై. నాయనా, నీ బావ వచ్చిన ప్రతిసారి నాకేదో తెలియని భయం వస్తుందిరా. ఒక పక్క మీ అక్క సమస్య తీర్చాలి, అటు నీ చెల్లెలి చదువు సంగతి చూడాలి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా. అమ్మా, నేనుండగా వాటి గురించి నువ్వు దిగులు పడకు. ముత్యాలు, నా కొడుకున్నాడుగా, నువ్వు వీడి దిగులు పడమాక. నాయనా రాజు, ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం. రేణుక, నువ్వు గాని తన్ని చేసుకున్నావనుకో, నీ అక్క కట్నం బాకీ తీర్చి అత్తారింటికి పంపించేయచ్చు, నీ చెల్లెల్ని మంచి చదువులు చదివించొచ్చు. ఒక్కసారి ఆలోచించరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.